చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు పాకాల టీడీపీ నాయకులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి, కన్వీనర్ నాగరాజు నాయుడు, మందల వెంకటేష్ బాబు, జింకల మిట్ట చంద్రశేఖర్లు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నో రకాలుగా టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు. మా ఎమ్మెల్యే పులివర్తి నాని డెవలప్మెంట్ ఏంటో వాటిపైనే దృష్టి పెడుతున్నారు. మా కార్యకర్తలను, అధికారులను, ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ గొడవలు జరుగుతున్నాయో చూపాలని పేర్కొన్నారు. గతంలో దొంగ ఓట్లతో ఎన్నో రకాల అక్రమాలు చేసింది మీరు. దొంగ ఓట్లపై ఎంక్వైరీ జరుగుతోంది. త్వరలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సిఐడికి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. పులివర్తి నానిపై తిరుపతి మహిళా యూనివర్సిటీలో దాడి చేయించావు, నన్ను చంపాలని చూశావు, ఇందులో నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆరోపించారు. తూడాలో భారీ అక్రమాలు జరిగాయి, వాటిని త్వరలోనే బయటికి తీస్తామని హెచ్చరించారు. నాని మీద దాడి చేశారు. 14వ తారీఖు 13వ తారీఖు పులివర్తి వారి పెళ్లిగా వచ్చి దాడి చేశారు. అది చాలదని కొట్టాలకు వెళ్ళారు. అది చాలదని రామచంద్రపురంలో పోయి దాడులు చేశారు. దాడులు చేసి రౌడీలు కాక మీరు తిరుగుతున్నారు. మీకు ఆధారాలు ఉన్నాయి. ఏ ఒక్క చిన్న మనిషికి కూడా హాని చేయని పులివర్తి నానిని రౌడీ కింద చిత్రీకరించడం అన్యాయం. ముసుగులు వేసుకొని పాకాల్లో చంటి అంతని కొట్టినారంటున్నారు. అతని వ్యక్తిగత వ్యవహారాల్లో వచ్చి ఎవరో కొట్టిపోతే తెలుగుదేశం కట్టగడుతున్నారు. పోలంగిళ్ళు అంటున్నారు. పోలంగిళ్ళు ఈ పక్క నుంచి ఆ పక్కకు అంగళ్ళు పెట్టుకొని స్వేచ్ఛగా ఆర్ఎన్బి స్థలంలో వ్యాపారాలు చేస్తున్నారు. మీ అనుచరులు, మీరు దొంగలు ముఠాలు పెంచి పోషించి నియోజకవర్గాన్ని దొంగల ముఠా రాజ్యంగా చేసింది మీరు. దయచేసి ఈ ఆరోపణలు ఆపేసి మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఒక 2-3 నెలలు విశ్రాంతి తీసుకొని మీ మైండ్ సెట్ని మార్చుకొని పిచ్చి వాళ్ళలాగా అయిపోయినారు. సర్దిద్దుకొని వచ్చి ప్రజాసేవ చేయడంలో మీకు ఆలోచన ఉంటే ప్రజాసేవ చేయండి. లేదంటే మీరు మొన్న చెప్పినట్టు వీళ్ళే గెలిస్తే రాజకీయం చేస్తాం, ఓడిపోతే వ్యాపారం చేసుకుందామన్నారు. పోయి వ్యాపారాలు చేసుకోండి. మీ కుమారుడు మీరు ఈ దరిద్ర పనులు చేసిన వల్లనే అక్కడ ఓడిపోయినాడు. అక్కడ నువ్వు ఓడిపోయినావు. ఇక్కడ మీ కుమారుడు విపరీతమైన అవమానం భారం మీరు భరించలేక మా మీద వచ్చి పడుతున్నారు ఓడిపోయిన కదా. దయచేసి ఇవన్నీ మానుకో. ఇక మీట పద్ధతిగా ఉంటే బాగుంటుంది. లేదంటే ఏదైతే మీరు చెప్తున్నారో దాడులు దోచున్నాయని అవి మేము మొదలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ ప్రశాంతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిచేటట్టు, సంక్షేమ పదంలో ప్రజలు సంతోషంగా ఉండేటట్టు మేము చేసే కార్యక్రమాల్లో వీలైతే తోడ్పడు, లేకపోతే సైలెంట్గా ఇంటిగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన నిరాధార ఆరోపణలు మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పాకాల మండలం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచిన పులివర్తి నాని గారి మీద అసత్య ఆరోపణలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఆయన ఓడిపోయిన ఒక ఫ్రస్ట్రేషన్లో ఆయన చేసిన అనైతికత భావాలతో ఆయన ముందుకు వెళ్ళడం, చంద్రగిరి ప్రశాంతంగా ఉన్న చంద్రగిరిని గంజాయిగిరిగా మార్చి ఆయన ఎస్సీ ఎస్టీ బాలికలకు కూడా ఈ గంజాయి అనేది అలవాటు చేసి వాళ్ళను ఎంతో ఆవేదన గురి చేసిన తల్లిదండ్రులు కూడా ఆవేదన గురి చేశారు. మరి ఈ దొంగ ఓట్ల మీద పులివర్తి దంపతులు ఇద్దరు సిట్ అధికారులను దర్యాప్తు కోసం తీసుకొస్తున్నారు. వాళ్ళ పోరాటం వల్ల సిట్ అధికారులు ఈరోజు మన నియోజకవర్గానికి దర్యాప్తుకు వస్తున్నారు. ఈ దర్యాప్తుకు కావాల్సిన ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ పక్కగా మా ఎమ్మెల్యే గారి దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. మరి వాటిని ప్రూవ్ చేస్తారు. మన దొంగ ఓట్లు ఈరోజు బయటపడిపోతాయని ఒకే ఒక కారణంతో ఆయన ఇటువంటి పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రజల దృష్టిని ఆ దొంగ ఓట్ల దగ్గర నుంచి మరల్చాలనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మేమందరం నమ్ముతున్నాం. మరి పెద్దిరెడ్డి గారి కుటుంబంతో ఏ రోజైనా పులివర్తి నాని గారు కలిసినట్టు మాకు ఆధారాలు చూపిస్తే మేము దేనికైనా సిద్ధమని మా ఎమ్మెల్యే గారు కాణిపాకంలో సత్యం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. మరి నేను
దాడి చేస్తున్నారు అనే దానికి మీరు ఆ సంస్కృతి తెరలేపింది మీరు. ఇక్కడ పాకాల మండలంలో మరి అలాంటి దాడులు చేయాలి అని అనుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు గాజులు తొడుక్కొని లేరు. ఇప్పుడు జరిగింది రెండు పాకాల మండలంలో. ఒకటి పూల వ్యాపారి అన్నారు. పూల వ్యాపారి ఆ అబ్బాయి క్యారెక్టర్ ప్రవర్తన అనేది అందరికీ తెలుసు. ఆ వ్యక్తిగత కారణాల వల్ల అతని మీద దాడి చేసి జరిగితే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రుద్దడం జరుగుతుంది. మరి చంటి అనే వ్యక్తి మీద కూడా అతను ఏదో మద్యం సేవించో ఇంకేదో బండ్లో యాక్సిడెంట్ అయితే దాన్ని ముసుగులు వేసుకుంటున్నారనే ఒక నిరాధారమైన ఆరోపణలతో వచ్చి అతన్ని పరామర్శించినప్పుడు ఏం జరిగిందో ఆయనకు తెలుసు, ఆయన మనసుకు తెలుసు, వైసీపీ కార్యకర్తలు కూడా తెలుసు ఆ విషయం అంతా. మరి పెద్దిరెడ్డి గారితో సన్నిహితం ఉంది, పులివర్తి సుధారెడ్డి గారి ద్వారా ఆయనకు బంధుత్వం ఉంది కాబట్టి ఆయన గాడ్ ఫాదర్గా వ్యవహరించారు. పెద్దిరెడ్డి గారి ద్వారా ఎంతో లబ్ధి పొందారు అనే ఒక నిరాధారమైన ఆరోపణ. ఇప్పుడు పెద్దిరెడ్డి గారితో సుధారెడ్డి గారికి ఒకవేళ బంధుత్వం ఉంటే అది బంధుత్వంగానే ఉంటుంది కానీ వ్యాపారాలకంతా వాడుకునే మనస్తత్వం పులివర్తి నాని గారికి లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. మరి అసలు ఎగ్జాంపుల్ నేను వైసీపీ కార్యకర్త, పక్కా వైసీపీ కార్యకర్తగా ఉన్నాను. 2010లో ఆయనకి పాకాల మండలం తీసుకొచ్చినప్పటి నుంచి 2024లో ఈ పార్టీకి రాజీనామా చేసి వదిలేదాకా ప్రతి ఒక్క అంశంలోనూ మేము దగ్గరుండి చూసాం. ఆయన అబద్ధం చెప్తాను అన్నారు. ఎన్నోసార్లు ఆయన మాల మీద ప్రమాణం చేసి అయ్యప్ప మాల మీద ప్రమాణం చేసి పక్కన టేబుల్ మీద ఒక శ్రీవారి పటం ఉంటే శ్రీవారి పటం మీద చెప్పి నేను అబద్ధం చెప్పను, అన్యాయం చేయను, అలాంటి వ్యక్తిని కాదు అని అన్నారు. కానీ ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో అసత్యాలు మాట్లాడి ఆయన ఎంత మాట తప్పారో అది మేము ప్రత్యక్షంగా చూసాం. అంతేకాకుండా ఇక్కడ మన ఎలక్షన్ పోలింగ్ డే అప్పుడు కూడా 5:30కి మాకు ఒక కాల్ వచ్చింది. మేము బయలుదేరుతున్నాం పోలింగ్ చేసుకోవడానికి కానీ బయలుదేరుతున్నాం ఇంట్లో నుంచి. ఒక వైసీపీ కార్యకర్త నుంచే మాకు ఒక కాల్ వచ్చింది. అది మా కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తే కాల్ చేసి మాకు మీ మీద దాడి చేస్తారన్న ఈరోజు, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి, మీ పూర్తి మొత్తం మీ మీద టార్గెట్ చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ కార్యకర్తలు మాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటి, ఎవరైతే ఆయనకు ఎదురు తిరుగుతారో ఆయన చేస్తారంటే ఇప్పుడు మేము నా పంటవల్లి పంచాయతీలో నాకు ప్రోటోకాల్ లేకుండా చేశారు. ప్రోటోకాల్ చేయడమే కాకుండా అటువంటి వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడమే కాకుండా మాలాంటి వాళ్ళ మీద ఎదురు తిరిగిన మాలాంటి కార్యకర్తల మీద దాడి చేస్తే కూడా ఆయన సిద్ధపడ్డాను. అలాంటి సంస్కృతి, నీచ సంస్కృతి మీది. మరి పులివర్తి నాని గారి మీద ఇటువంటి నిరాధార ఆరోపణలు చేయడం అసలు తగదు. నేను ఒకసారి నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందనేసి నేను పెద్దిరెడ్డి గారి దగ్గర కానీ వైసీపీకి సంబంధించిన మంత్రి గారు కాబట్టి అక్కడికి వెళ్ళి నేను అన్న ఇట్లా అన్యాయం జరుగుతుందంటే ఆయన అమ్మ మీ నియోజకవర్గంలో మీరు చూసుకోవాలి, ఆయన చెవిరెడ్డి భాస్కర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనేం చేయలేను అని చెప్పిన వ్యక్తి ఈరోజు నాని గారికి అంత సహాయం చేస్తారు అంటే ఎవరు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు, వైసీపీ కార్యకర్తలు నమ్మడానికి సిద్ధంగా. దీని ద్వారా వైసీపీ అధిష్టానానికి మీరు ఎలాంటి సందేశం పంపించాలనుకుంటున్నారో అందరూ అర్థమవుతుంది. అంత చిన్నపిల్లలు ఎవరు లేరు, అంత అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. మరి దాడికి ప్రతి దాడి అంటున్నారు, చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది అంటున్నారు. చర్యకు ప్రతిచర్య ఉండేది ఎప్పుడు మీ చర్యలకు ప్రతిచర్యలు టీడీపీ కార్యకర్తల నుంచి తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మీరు ఎంతమంది ఇప్పుడు 307 కేసు నా భర్త మీద పెట్టారు. నా భర్త ఆ రోజు యూనివర్సిటీలో జరిగిన అల్లర్లు అసలు లేనేలేదు, కానీ 307 కేసు మీరు పెట్టారు నా భర్త మీద. మరి అలాంటి సంస్కృతి ఎవరి కేసులు పెట్టింది, దొంగ కేసులు పెట్టే సంస్కారం మీది, సంస్కృతి మీది. మరి మీరు దొంగ కేసులు అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కొండ మీద దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా, వెంకటేశ్వర సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాను అంటున్నారు ఆయన. మరణంగా వ్యాపారం చేసుకున్న ఘనత నీది. మరి అలాంటి దేవుడి మీదే నువ్వు ఒట్టేసి చెప్తున్నప్పుడు మరి మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని నమ్మరు, వైసీపీ కార్యకర్తలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇప్పటికైనా మీ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకొని మీరు ప్రతిపక్షంలో నాకేం కొత్త కాదు అన్నారు. ప్రతిపక్షం నాని గారికి కూడా కొత్త ఏం కాదు, కేసులు కొత్త ఏం కాదు. మరి అలాంటి ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి, కొద్ది రోజులు మా కన్వీనర్ గారు చెప్పినట్టు కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ మైండ్తో మళ్ళీ నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల కష్టాలు ఏవైనా ఉంటే, ప్రభుత్వం ఏదైనా వాళ్ళకి అన్యాయం చేస్తుంటే, ప్రభుత్వం ఏదైనా అవినీతి చేస్తుంటే ఆ అవినీతి మీద పోరాడండి మీరు. అంతేగాని ఇలాంటి అసత్య ఆరోపణలు చేసి మీరేదో మంచి మార్కులు కొట్టేయాలి మీ అధిష్టానం దగ్గర అనేది తప్పు. ఇప్పుడు ఈ నాని గారు పదవులు పొందాలని చూస్తున్నారు అంటున్నారు. అలాంటి పదవులు పొందింది మీరు. ఎలాంటి అసత్య ఆరోపణలు చేసి మీరు ఎన్ని పదవులు మీరు తీసుకున్నారో మీకు తెలుసు, మీ కుటుంబానికి తెలుసు, వైసీపీ కార్యకర్తలకు వైసీపీ అధిష్టానానికి కూడా తెలుసు.
మరి ఇలాంటి అసత్య ఆరోపణలు ఇంకనైనా మానుకొని ప్రజల అభివృద్ధి మీద నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రతిపక్షంలో ఉంటూ పోరాడి మరి మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా, మంచి మాజీ శాసనసభ్యుడిగా పేరు తెచ్చుకోవాల్సిందిగా మీకు మా మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున విన్నవించుకుంటూ, ఇలాంటి అసత్య ఆరోపణలు ఇంకా చేయడం తగదు అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారిపై విపరీతమైన ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్గా మేము ప్రెస్ మీట్ ఇస్తున్నాము. ఇందులో ముఖ్య భాగంగా ఆయన అన్ని నిందలు నాని గారి మీద వేస్తున్నారు తప్ప ఆయన చేసిన అన్యాయాలు, దౌర్జన్యాలు, దురాక్రమణలు, దాడులు, ఎస్సీ ఎస్టీ కేసులు, పోలింగ్ బూతులు మార్చడం, ఓట్లు మార్చడం, 14 ఏళ్లకే వాళ్ళ కొడుక్కి ఓటు హక్కు కల్పించడం, ఇటా దుర్మార్గమైన కార్యక్రమాలు ఆయన చేసి మళ్ళా ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారి మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇది అన్యాయము, శోచనీయము. దయచేసి మీరు చేసిన ఎర్రచందన వ్యాపారము, మీరు చేసిన దొంగ సారాయి వ్యాపారము, మీరు చేసిన ఇసుక వ్యాపారము, అన్నిటికన్నా మించి మీరు కొండ మీద ఉన్న మన దేవుడి టికెట్లన్నీ విపరీతంగా డబ్బు సంపాదించిన ఆ దేవుడి మీదే ఆయన నాని గారి క్వారీల మీద పన్నులు వేయలేదు, రైడింగ్ జరగలేదు అని చెప్పడం, దొంగ టికెట్లు అంటూ మీరు ఈ పనులు చెప్పడం నమ్మకానికి విరుద్ధంగా ఉంది. మీరు మీ ఫ్రస్ట్రేషన్ ఆపి మీరు కొంతకాలం విశ్రాంతి తీసుకొని మీరు ఏదైనా మనసును స్థిమితం చేసుకొని నియోజకవర్గంలోకి వస్తే బాగుంటుంది. 10 ఏళ్ళుగా మీరు ఎమ్మెల్యేగా ఉండి అధికారంలో 5 ఏళ్ళు లేకపోయినా అధికారంలో 5 ఏళ్ళు ఉండి ఒక చిన్న ఫ్యాక్టరీని కూడా మన చంద్రగిరి నియోజకవర్గంలో తీర్చిపెట్టలేదు. అందరినీ ఎర్రచందనం దొంగలుగా, గంజాయి స్మగ్లర్లుగా, ఎస్సీ ఎస్టీల అమ్మాయిలను గంజాయికి అలవాటు చేసే దుర్మార్గులుగా తయారు చేసి ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి ఆనవాళ్ళు లేకుండా చేసేసారు. ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి మీ గుప్పిట్లో పెట్టుకొని మీ అధికార దాహాన్ని తీర్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతమైన దౌర్జన్యం చేసి ఒక నామినేషన్ ఫామ్ కూడా దాఖలు కానివ్వకుండా చేసి పోలీసు వ్యవస్థను ముందు పెట్టి వ్యక్తిగతంగా దాడులు చేపించి ఆ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ కేసులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టి ఆ సంస్కృతి మీకుంది తప్ప తెలుగుదేశం వాళ్ళకి లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీరు నిద్ర లేసి పూజ చేస్తారు, వెంకటేశ్వర స్వామికి దండం పెడతారు. అంతా అన్యాయం, పోలీసులో ఉంది. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. కాబట్టి ఈరోజు చేసిన ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాదు, ఈరోజు ప్రభుత్వం వచ్చిన 1-2 నెలలకే అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు పులివర్తి నానన్న గారు. ఈరోజు ఆయన రోడ్లు అయితేనేమి, చంద్రగిరిలో గోవిందామ అయితేనేమి, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరేం పంచుకుంటున్నారు? ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గంజాయి హబ్బుగా చంద్రగిరిని మార్చారు. ప్రజాసేవలో మీరు ఉంటే, ప్రజాసేవలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులై ఉంటే మీరు ఈరోజు ప్రజల సేవ చేయాలి. ప్రతిపక్షంలో ఉంటే ఈరోజు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మీరుంటే, ఏదైనా అన్యాయం జరిగితే మీరు వచ్చి ఇది జరిగిందని మా ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం అందరిది, మీరు ఓడిపోయినా అందరిది, మీరు ఏదైనా సలహాలు ఇవ్వండి. ప్రజల కోసం మీరు ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి, తీసుకుంటాం. అంతేగాని ఈ పెద్దిరెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి, ఈ నిరాలతో ఆరోపణలు చేసి మీరు తక్కువ చేసుకుంటున్నారు. దయచేసి ఒక శాసనసభ్యులుగా మీకు మేము చెప్పేది ఏమంటే, ఒక మాజీ శాసనసభ్యులు అయిపోయినారు మీరు. ఇప్పుడు ఆ శాసనసభ్యులుగా మీరు ఈరోజు మాజీ అయిపోయినా కూడా మీరు ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈరోజు అభివృద్ధికి ముందుండి నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే పులివర్తి నానన్న గారి మీద ఇటువంటి ఆరోపణలు చేస్తే మటుకు బాగుండదు. దీని గురించి తీవ్రంగా ఖండిస్తున్నాం. చెవిరెడ్డి గారు, దయచేసి మీరు ప్రజాసేవలో ఏదైనా పాలు పంచుకునేట్టుకుంటే పబ్లిక్లోకి రండి. అంతేగాని మీరు మద్యం దోపిడీ, ఇసుక దోపిడీ చేసిన వాళ్ళంతా ఈరోజు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు. తెలుగుదేశం పార్టీ ప్రజాసేవలకు, ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల చేత పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. అంతేగాని ఏ దోపిడీకో, ఏ దొరతనానికో పుట్ల అన్ని కులాలకు, అన్ని మతాలకు సరిసమానంగా ఈరోజు అభివృద్ధి నడిపిస్తున్నటువంటి పులివర్తి నానన్న గారిని మీద మీరు ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
మార్చుకోండి చెవిరెడ్డి గారు. ఈరోజు మన పులికర నాని పైన అఖండమైన ఆరోపణ చేస్తున్నారు చెవిరెడ్డి అన్న గారు. అన్న, నీ వల్ల నేను నమ్ముకున్న వాళ్ళు కానీ లేదు ఏ కులం వాళ్ళన్నా కానీ బాగుపడి ఉంటే నీ మనసు మీద వేసుకునివే చెప్పాలా. అసలు నీకు నిజంగానే కులవృతమైన మనస్తత్వం నీకు దాగి ఉంది, కానీ నువ్వు మేకమని పుల్లిగా వ్యవహరిస్తున్నావు. ఎందుకంటున్నావు అంటే నువ్వు దాడి చేశారు, మీరు దాడి చేస్తే ఆయనకు కాలు దెబ్బ తగిలితే నాకు కొన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? రెండోది, నెల పొడగా ఎవరైనా కొంచెం పుట్టుతా నడుస్తారా? ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన మీకు ఎందుకు వచ్చా నాకు తెలియదు, కానీ నీ వల్ల ఎస్సీలు అనేవారు ముఖ్యంగా ఎవరైనా బాగుపడినారంటే మీరే చెప్పాలి. ఈ రాష్ట్రంలో కూడా కానీ నువ్వు ఇప్పుడు చూసినా సీఎం వెనకాల ఉంటావు. తిరుమలలో పనిచేసుకునే కూలీలకు ఉంగులు పట్టి కాడ ఒకటి సెంట్ ఇస్తే వాళ్ళు ఎట్లా ఇక్కడ నుండి తిరుగుది బాగుంది మీరే చెప్పండి. ఒకటి అట్లాంటి భూమి ఇస్తే పల్లెల్లో ఉండే వాళ్ళకు 3 సెంట్లు ఇస్తే ఆవును ఏదో కట్టేసుకొని లేదో పశువులు మేపుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకటి సెంట్ ఇస్తే 2 అంతస్తుగా ఆవుని తీసుకోగలరా? కాబట్టి ఏ స్కీమ్ పెట్టినా మీకు లాభం కోసం పెట్టినారే కానీ పబ్లిక్ మాత్రం ఎవరు బాగుపడాలి. అదే అందుకే రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ గ్రహించి మీరు ఉపయోగపడని మిమ్మల్ని ప్రశ్నించినారు. ప్రశ్నిస్తే కూడా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మేమేదో మేలు చేస్తాను ముందుకు వస్తాను. ఇంక మీరు ఇప్పటికి రాలేరు. ఎందుకు రాలంటే మీరు ఒక మంచి పని చేయండి చెప్పండి. సారాయితో అక్రమంగా మద్యం అమ్మి మీరు అకౌంట్లో డబ్బులు వేసుకునేసి ప్రభుత్వం పేరు చెప్పుకొని బతికినారు, మందు అమ్మించినారు. మీరు ఆ డబ్బంతా కూడా బలహీన వర్గాల్లో రక్తం దాగి మీరు డబ్బులు సంపాదించినారు, 1,000 లక్షల కోట్లు సంపాదించారు. అదేవిధంగా ఇసుకన్నారు, ఏమైనా ఉపయోగపడినారా? ముఖ్యంగా ఈ రోజు ప్రెస్ మీట్ ముఖ్యం ఏంటంటే దొంగోట్లు 16 ఓట్లు మీరు కలిగించారు, అదేవిధంగా గెలిచారు. ఆ దొంగోట్ల పైన ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి దాన్ని తప్పుండే కొరకు మీరు లేనిపోయి అప్రూవల్ చేస్తున్నారు, అది తప్పు. కాబట్టి మేము ఇప్పుడు కూడా మీరు మనసు మార్చుకునే ప్రయత్నించండి, అంతేగాని లేనిపోని అబద్ధాలు వేయద్దండి. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఏదో చిన్న చిన్న చెరుమూల సంఘటన జరుగుండొచ్చు, అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఎవరిని సంపాలంటే దురుద్దేశం తెలుగుదేశం పార్టీలో లేదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మిమ్మల్ని మీరు కార్యకర్తలు మీరు మోసం చేశారు కాబట్టి మీరు కూడా మీ జనాలు అదేవిధంగా మిమ్మల్ని మోసం చేసినారు. అది ముందు గుర్తుపెట్టుకోండి, కానీ ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడేది మీకు అన్నగురని సభకు తెలియజేస్తున్నాను. జై నారాయణ, జై చంద్రబాబు నాయుడు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.